ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, అలాగే శని సప్తమంలో ఉన్నాడు వక్రించి, రాహు దశమ స్థానంలో ఉన్నాడు, కేతువు తృతీయంలో ఉన్నాడు. కాబట్టి ఈ వారం కూడా మీనరాశి వారు చాలా చక్కగా నక్కతోక తొక్కినట్లే అద్భుతమైన ఫలితాలని సాధిస్తున్నారు. పూర్వాభద్ర నక్షత్రం వాళ్ళు తక్కువ సొమ్ముతో మంచి విశాలమైనటువంటి ఇంటిని కొనుక్కోగలిగిన అవకాశం బాగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడమే కాక సంతాన లాభం కూడా బాగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులు విదేశానికి వెళ్లేందుకు మంచి అవకాశాల్ని ఈ వారంలో పొందగలుగుతారు. దైవపరంగా అయినట్లయితే శివాష్టకాన్ని నిత్యము పఠించుకోవడం చాలా మంచిది. అలాగే దానపరంగా అయినట్లయితే గోక్షీరాన్ని అంటే ఆవు పాలని అభిషేకం చేయడానికి పరమేశ్వరునికి ప్రతినిత్యం సమర్పించడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు తమ పిల్లలకి వయసు వచ్చినటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేయడం చాలా మంచిది.